హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్. ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో చేసే ఈ ధర్నా ఏదైతే ఉందో ఇది ముదిరి ఉద్రిక్త వాతావరణానికి అయితే దారితీసింది. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనే వీళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్ అయితే మాత్రం ముందుకు తీసుకెళ్తున్నాడు అభిజిత్ దీప్కే. దీని మీద ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్లో ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే మేము ఇప్పటి వరకు ఆ నీట్ ఎగ్జామ్కి సంబంధించిన విషయంలో మేము ఒక స్టాండ్ తీసుకుని ఇమీడియట్లీగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం. ఆ గ్యాంగ్ని అయితే మాత్రం రిమైండ్లో పెట్టాం. అలాగే ఇటువంటి సమస్య రాకుండా మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి పరిపూర్ణంగా మేము అదంతా కూడా షార్ట్ అవుట్ చేస్తామని చెప్తున్నారు. దీని మీద అభిజిత్ దీప్కే కానీ వాళ్ళ టీం కానీ మాట్లాడుతూ అసలు మనకు కావాల్సిన డిమాండ్స్ని అయితే మాత్రం ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర గవర్నమెంట్ గారు కానీ తీర్చలేదు కదా. మాకు కావాల్సిన డిమాండ్స్ ధర్మేంద్ర ప్రధాన్ అయితే రిజైన్ చేయాలి. ఎందుకంటే ఇదే నీట్ ఎగ్జామ్ పేపరు 3 సార్లు వరుసటి అతను విద్యాశాఖ మంత్రిగా ఉన్న హయాంలో 3 సార్లు అయితే రిజైన్ అయింది. అది 3 సార్లు అయితే లీక్ అయింది. మరి అటువంటి సమయంలో అతను ఏం చేస్తున్నాడు? ఈరోజు మేము ఎంత గట్టిగా డిమాండ్ చేస్తుంటే దాని మీద కూడా సరిగ్గా స్పందించకపోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు వరకు అతను ప్రెస్ మీట్ పెట్టి అతను యొక్క వివరణ ఏదైతే ఉందో అది ఇవ్వలేకపోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేసి అభిజిత్ దీప్కే చెప్తున్నాడు. అభిజిత్ దీప్కేకి రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది. ఫస్ట్ ప్రకాష్ రాజ్తో స్టార్ట్ అయిన మద్దతు ఈ రోజు శరద్ పవార్, లేకపోతే రాహుల్ గాంధీ, లేకపోతే ఈ దేశీయ రాష్ట్రీయ ప్రాంత పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు తమిళనాడు నుండి కనుమూలి గారు కూడా మద్దతు తెలుపుతూ మొదలుపెట్టింది. అలాగే బొంబాయి నుంచి శివసేన అధ్యక్షుడు బాల్ ఠాకరేకి సంబంధించిన వ్యక్తి, అటువంటి వాళ్ళందరూ కూడా మద్దతు తెలపడం వల్ల ఈరోజు అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఆ విషయం ఏదైతే ఉంది దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. దీని మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా సరిగ్గా స్పందించట్లేదనేసి అమెరికాకి చెందిన మీడియాలు ఈరోజు కథనాలు రాస్తున్నారంటే మన పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారికి మేము గతంలో కూడా ఈ విషయం మీద వార్న్ చేసాం. ఏంటి అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టినప్పుడే ఈ పార్టీ వెనకాల ఎవరు ఉన్నారు, ఈ పార్టీని ఇమ్మీడియట్గా మీరు వాళ్ళ డిమాండ్స్ ని తీర్చకపోతే ఇది మరో నేపాల్ సమస్య, లేకపోతే శ్రీలంక సమస్య, లేకపోతే ఇండోనేషియా సమస్య, ఒక ఇరాన్ సమస్య అయిపోతుంది అని మాత్రం గట్టిగా వాదించాం. ఎందుకంటే ఒక అమెరికా కానీ ఒక చైనా కానీ ఏదైనా ఒక దేశాన్ని ఆక్యుపై చేయాలంటే ఫస్ట్ అక్కడ స్టూడెంట్స్ ధర్నాతో మొదలు పెట్టి ఆ ధర్నాతో మొత్తం ఆ దేశాన్ని అంతా కూడా మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకునే విధంగా అయితే మాత్రం ఒక నేపాల్ చేసింది, అలాగే బంగ్లాదేశ్ చేసింది, పాకిస్తాన్ చేసింది, ఇరాన్ చేసింది. మరి మన దేశాన్ని కూడా అలా తయారు చేయాలనుకుంటున్నారేమో అనేసి మాకు డౌట్ ఉంది. దయచేసి కేంద్ర గవర్నమెంట్ ఇమీడియట్లీగా కాక్రోచ్ జనతా పార్టీ యొక్క డిమాండ్స్ కానీ లేకపోతే వాళ్ళు ధర్నా చేస్తున్నప్పుడే వాళ్ళని ఇమీడియట్గా నివారించుకోకపోతే ఇది దేశవ్యాప్త ధర్నాగా మారి ఈ రోజు దేశంలో ఉన్న ఆర్థిక అభివృద్ధి రంగం మొత్తం ఆగిపోతుంది, దేశం కుప్పకూలిపోతుంది అని మేము ఎన్నోసార్లు చెప్తున్నా కూడా ఇగోపోయిన మన కేంద్ర గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు అని అంటే ఈరోజు పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా ట్వీట్స్తో మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో దయచేసి బయటకు వచ్చి వాళ్ళతో చర్చలు జరపాలి. వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అంగీకరిస్తారా, లేకపోతే ఆ డిమాండ్స్ని అడ్రస్ చేస్తూ వాళ్ళని షార్ట్అవుట్ చేస్తారా అనే దాని మీద పూర్తి క్లారిటీ ఇవ్వకపోతే రాబోయే రోజులు ఇది ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందో మరి మీరు అర్థం చేసుకోవాలి. దీని మీద జనాల్లో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకళ్ళు నరేంద్ర మోడీ గారు కరెక్ట్గా చేస్తాడేమో అని ఆలోచించుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారు రాంగ్ చేసేసాడని ఆలోచించుకుంటున్నారు. ఏదేమైనా కానీ ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీకి అయితే మాత్రం దేశవ్యాప్తంగా అయితే మద్దతు పెరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా పేజ్ని ఫాలో అవ్వండి, అలాగే మా కంటెంట్ని మీ ఫ్రెండ్స్ మరో మంచి కంటెంట్తో మీ ముందుకుంటాను. అప్పటి వరకు సైన్ అవుట్ మీరు.